గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, అందరూ చూసే ఉంటారు. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఎప్పటి నుంచో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్లో ఫ్యాన్స్కి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కొన్ని టాపిక్స్ గురించి కొంచెం డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. మొదటిది సీజ్ ది షిప్ కాన్సెప్ట్. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏం లేదు అని ట్రైలర్ స్టార్టింగ్ సీన్లో రామ్ చరణ్ చెబుతున్నట్లు చూపించారు. ఇదంతా బియ్యం బస్తాల సీజ్ గురించి నడిచే సీన్స్. పీడిఎస్ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకుని అక్కడి నుంచి వేర్వేరు దేశాలకు స్మగ్లింగ్ చేసే గ్యాంగ్స్ ఆట కట్టిస్తాడు కలెక్టర్ రామ్ చరణ్. అదే విషయాన్ని బియ్యం స్మగ్లర్లకు వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా చూపించారు. సేమ్ ఇలానే రీసెంట్గా కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ బియ్యాన్ని సీజ్ చేయడం, తర్వాత ఆ సీన్లోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి సీజ్ ది షిప్ అనడం అందరికీ గుర్తుంది కదా, చాలా హాట్ టాపిక్ అయింది అది. ఆ సీన్కి రిలేటెడ్గా ఉండాలనే ట్రైలర్లో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే అర్థమవుతోంది. రెండోది ఏంటంటే ఈవీఎంల ధ్వంసం. మొన్న ఏపీ ఎలక్షన్స్ టైంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసి కేసులో కూడా ఇరుక్కున్నారు, గుర్తుంది కదా. సేమ్ అలాంటి సీన్సే గేమ్ చేంజర్ ట్రైలర్లో కూడా ఉన్నాయి. ఇక మూడో విషయం ఏంటంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేశారని చెప్పారు. ఒకటి వింటేజ్ రోల్లో రామ్ చరణ్ అభ్యుదయం పార్టీ పెట్టిన వ్యక్తిగా ఒక పల్లెటూరి మనిషి గెటప్లో చూపించారు చరణ్. రెండోది కలెక్టర్గా రామ్ చరణ్. కానీ ట్రైలర్ చూడండి, ఇందులో ఐపీఎస్ ఆఫీసర్గాను కనిపించారు రామ్ చరణ్ చాలా షార్ట్స్లో. సో ముందు రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గోడౌన్ సీజ్ చేయడం లాంటివి చేసి ఉంటారు. ఈ షాట్లో చూడొచ్చు, ఇది ఒక గుట్కా గోడౌన్. తర్వాత తనకున్న పవర్స్ చాలట్లేదనో లేదా మోర్ సర్వీస్ టు ద పీపుల్ చేయాలనో మళ్ళీ సివిల్స్ రాసి ఈసారి ఐఏఎస్ క్రాక్ చేసినట్లు ఉన్నారు. హెలికాప్టర్లో సూట్ బూట్లో రామ్ చరణ్ ఎంట్రీ షాట్స్ అప్పుడువే కావచ్చు. సో ఇలా ఓ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమాను శంకర్ తీర్చిదిద్దినట్లయితే అర్థమవుతోంది. ఈవెంట్లో శంకర్ గారు రివీల్ చేసినట్లు ఓ పొలిటీషియన్కి ఓ పబ్లిక్ సర్వెంట్కి జరిగే డ్రామాలో మళ్ళీ రామ్ చరణ్దే ఇంకో బ్యాక్ స్టోరీ ఉండడం, అది ఈ జరుగుతున్న పొలిటికల్ స్టోరీకి లింక్ కావడం లాంటి మంచి పొలిటికల్ యాక్షన్ డ్రామా అయితే ఈ సంక్రాంతికి ఖాయమని ఫ్యాన్స్ అయితే ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోయారు. Thank you.